పాల లాభం గాడిద పాలు అనే కోణంలో ఒక వార్త రావడం జరిగింది మిత్రులారా. ఏవైతే 100 కోట్లు గాడిద పాల వ్యాపారం పేరిట ది డాంకీ ప్యాలెస్ మోసం, లీటర్ 1600 చొప్పున కొంటామని మాయమాటలు, ఫ్రాంచైజీ కోసం లక్షలు ముట్ట చెప్పామని బాధిత రైతుల గగ్గోలు. 5 రాష్ట్రాల్లో 400 మంది బాధితులు ప్రభుత్వాలు న్యాయం చేయాలని వేడుకుంటున్నారంటే గాడిద పాల మీద పెద్ద స్కామ్ జరిగింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గాడిద పాల మీద స్కామ్ జరిగింది. ఆ స్కామ్ ఏంటో ఒకసారి మనం గమనిద్దాం. పాల కోసం గాడిద గుడ్డు, గాడిదలను అంటగట్టి 100 కోట్లకు కుచ్చుటోపి, లీటర్ పాలు 1600 కొంటామని ఆశ పెట్టిన వైనం, కోటి పెట్టుబడి పెట్టిన బాధితులు చేతులు తీసిన ది డాంకీ ప్యాలెస్ న్యాయం చేయాలంటూ వేడుకోలు. బర్రెపాలు చిక్కటివైతే లీటర్ ఎక్కువకు ఎక్కువ 80 రూపాయలు. మరి గాడిద పాలు లీటర్ ధర ఎంతో తెలుసా? 1600 రూపాయలు. ఓ షెడ్డు కట్టుకుని 20 నుంచి 30 గాడిదలు కొనుక్కొని పాలు పితికి ఇస్తే డబ్బులు ఇచ్చే పూచి మాది. తమిళనాడులోని తిరునల్వేలికి చెందిన ఓ డాంకీ ప్యాలెస్ సామాజిక మాధ్యమాల్లో ఇలానే ప్రచారం చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది ఎగబడ్డారు. పెద్ద షెడ్డు నిర్మించి 80,000 నుంచి 1,50,000 వరకు చొప్పున వెచ్చించి గాడిదలు కొనుక్కున్నారు. కొద్ది రోజులు చెప్పినట్లుగానే పాలు తీసుకున్న ది డాంకీ ప్యాలెస్ నిర్వాహకులు తర్వాత తూచి పొమ్మన్నారు. ఫలితంగా నమ్మి గాడిదలు కొనుక్కున్న వారంతా తలా 50 లక్షల నుంచి కోటి దాకా నష్టపోయారు. అయితే గాడిద మాటలతో నమ్మించి ది డాంకీ ప్యాలెస్ వారు 100 కోట్ల దాకా పోగేసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన బాధితులు, ఫ్రాంచైజీ సభ్యులు గోడు వెళ్లబోసుకున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం కరోనా తర్వాత జనాలకు రోగ నిరోధక శక్తి పెరుగుదల, పోషక పదార్థాల అవసరం చాలా ఉంటుందని, ఇవి గాడిద పాలల్లో పుష్కలంగా ఉంటాయని, ఔషధాల తయారీలోనూ గాడిద పాలు వాడతారని, ఫలితంగా డిమాండ్ బాగా ఉంటుందంటూ ది డాంకీ ప్యాలెస్ నిర్వాహకుడు బాబు ఉలకనాథన్, సభ్యులు గిరిసుందర్, బాలాజీ, సోనికరెడ్డి సామాజిక వర్గాల్లో ప్రచారం చేశారు. ఫలితంగా చాలా మంది ఫ్రాంచైజీలు తీసుకున్నారు, సెక్యూరిటీ డిపాజిట్ కట్టారు, షెడ్లు నిర్మించుకున్నారు, వారి వద్దనే గాడిదలు కొనుగోలు చేశారు. 3 నెలలు వారి వద్ద నుంచి పాలు సేకరించి డబ్బులు చెల్లించిన తర్వాత డబ్బులు చెల్లించడం మాని వేశాడని బాధితులు ఆరోపించారు. వారిచ్చిన చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అప్పు చేసి మరి ఫ్రాంచైజీలో చేరామని, సెక్యూరిటీ డిపాజిట్ కూడా 5 లక్షలు తీసుకున్నారని, వారు చెప్పిన విధంగా అన్ని సౌకర్యాలతో సుమారు 10 లక్షలు వెచ్చించి షెడ్లు కూడా నిర్మించామని అన్నారు. 2023 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 3-4 నెలల పాటు లీటర్కు 1600 చొప్పున ఒక్కొక్కరికి సుమారు 4 లక్షల నుంచి 5 లక్షల దాకా చెల్లించారని చెప్పారు. భారీగా లాభాలు వస్తాయని నమ్మడంతో తాము తీసుకున్న డబ్బులను తిరిగి వ్యాపారంలోనే పెట్టించారని చెప్పారు. 2023 ఏప్రిల్ మే తర్వాత నుంచి ఇప్పటి వరకు సరఫరా చేసిన పాల డబ్బులు, నిర్వహణ ఖర్చులు, షెడ్ నిర్మాణం, సిబ్బంది జీతాలు, వెటర్నరీ చికిత్స ఖర్చులు ఇవ్వడం లేదని చెప్పారు. తమతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఇచ్చిన GST సంఖ్య కూడా నకిలీదని, అసలు గాడిద పాలతో వ్యాపారం చేయడానికి మన దేశంలో అనుమతి లేదని తెలుసుకున్నామని అన్నారు. చివరికి మోసపోయామని గ్రహించి తమకు బ్యాంకు చెక్కులు ఇచ్చారని తమ బ్యాంకు ఖాతాలో వేస్తే అవి బౌన్స్ అయ్యాయని తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సుమారు 100 మందికి పైగా 100 కోట్ల వరకు నష్టపోయామన్నారు. ఇదో పెద్ద కుంభకోణమని, దీని వెనుక రాజకీయ పెద్దల హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంపై తమిళనాడులో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తే వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నామని, తమ సమస్య మీద మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించారని చెప్పారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు ముఖ్యమంత్రులు స్పందించి తమకు న్యాయం చేయాలని, తమ డబ్బులు తమకు ఇప్పించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. లేకపోతే తమకు బలవన్ మరణాలే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు గాడిదలను పోషించలేక విడిచిపెట్టామని తేజస్విని అనే బాధితురాలు చెప్పారు. కాగా తిరునల్వేలి కలెక్టర్ విష్ణు గోపాలన్ డాంకీ ప్యాలెస్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారని బాధితులు చెప్పడం గమనార్హం. కొసమెరుపు ఏంటంటే, గాడిదల పేరుతో కోట్లు కొల్లగొట్టిన ది డాంకీ ప్యాలెస్ నిర్వాహకుడు బాబు ఉలగనాథన్ పెద్దగా చదువుకోలేదట, 7వ తరగతి ఫెయిల్ అయ్యాడట. అంటే పుణ్యానికి వస్తుందంటే, 1 రూపాయి పెడితే 100 రూపాయలు వస్తాయంటే, 100 రూపాయలు ఇడిచిపోయి పొద్దుంతలప్పుడు సాయంత్రం అయ్యే వరకు 1000 రూపాయలు ఇస్తామంటే లక్షలాది మంది వచ్చి ఈడ 100 రూపాయలు ఇచ్చిపోతారు. తర్వాత సాయంత్రం వరకు ఇటు పత్త లేకుండా పక్క రాష్ట్రానికి, పక్క దేశానికి పారిపోతాడు. తర్వాత ఇల్లు చెక్క బదిలీ చేసుకోవాల్సిందే.
ఈ సంఘటనలు ప్రతిరోజు అనునిత్యం సమాజంలో జరుగుతున్నా, ఈ సంఘటనలు బయటికి వస్తున్నా ప్రజలు మాత్రం నిద్ర లేవరప్ప. కొత్త కొత్త పథకాలు వాళ్ళు తెస్తారు ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదు, ప్రపంచంలో ఏ ప్రభుత్వాలు కానీ, ఏ దేశాలు, ఏ దేశ అధ్యక్షులు కానీ, ప్రధానమంత్రులు కానీ తేలి స్కీమ్లను ఇలాంటి దొంగలు తీసుకొస్తారు. ఈ స్కీమ్లకు ప్రజలు అట్రాక్ట్ అయిపోయి ఉన్న డబ్బులు మొత్తం ఊడ్చిపెట్టి, లేదంటే అప్పు చేసి పక్కన దగ్గర తీసుకొచ్చి ఆయన చేతిలో పెడతారు. ఆయన చేతిలో పెట్టిన తర్వాత అని పత్తలు కూడా వాడి వెళ్ళిపోతే ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది, మాకు ఇబ్బంది అవుతుంది, ఎవరు చేయమన్నాడు ఇవన్నీ ఇబ్బందులు? ఇప్పుడు పోయి పోలీసులు వెతకాలి ఆయన ఏడున్నాడు అని చెప్పి వీళ్ళు చేసిన పనులకు.